ప్రజానాయకుడు, రైతు నాయకుడు. ఈరోజు రఘునాథపాలెం మండలంలో దాదాపు మంచుకొండ ఎత్తిపోతల పథకం 2500 ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు శంకుస్థాపనలో పనులు ప్రారంభించుకున్న సందర్భంలో ఇందులో పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, డిప్యూటీ సీఎం గారు, అలాగే పెద్దలు ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ చైర్మన్లకు, మా తమ్ముళ్ళందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ మంచుకొండ ఎత్తిపోత పథకంతో మీరు ఇంకా సంక్రాంతి పండుగ గట్టిగా చేసుకోవాలి సార్ మీరు. ఎందుకంటే మీరు రావాలనుకున్న నీళ్లు తీసుకొచ్చిన అమర భగీరథుడు వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడు నన్ను ఏమన్నాడు ఆయన, వెంకరెడ్డి గారు సంతకం పెట్టండి, పెన్షన్ రాదు, ఇల్లు రాదు, రేషన్ కార్డు అన్నాడా? ఆయన కూడా మా పరిస్థితి అంతే. మా జిల్లా నుంచి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆయన సంతకం పెట్టి కూడా నాకు కూడా ఇల్లు రాదు. మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా పక్కకుంటూ ఈరోజు ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 2 జిల్లాలలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ప్రతి ఎకరానికి సాగునీరు ఇవ్వడం, ప్రతి పేదవానికి అండగా ఉండడం, హౌసింగ్ మినిస్టర్ ఇక్కడే ఉండడం, ఈ అన్నిటికి డబ్బులు ఇచ్చే మినిస్టర్ మా అన్న ఇక్కడే ఉండడం బట్టన్న. అందుకనే మనందరం కూడా మీ జిల్లాకు 3 త్రిమూర్తులు బ్రహ్మాండమైన మినిస్టర్స్ ఉన్నారు, పక్కకు సీనియర్ మినిస్టర్ ఉన్నాడు, నేను కూడా ఉన్నాను, 2 మంచి ఎంపీలు ఉన్నారు మనకు, అలాగే కలెక్టర్, ఇతర అధికారుల సహకారంతో మనం ఇంకా కూడా రాబో కాలేజ్ చేద్దాం. చివరిగా చిన్న రిక్వెస్ట్, మీ అందరికీ నెలలో 2 నెలలు 3 నెలలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఎలక్షన్స్, ఎప్పుడు వచ్చినా ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచులు ఏకగ్రీవంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి మాకు ఇంకా కూడా ఉత్సాహాన్ని ఇచ్చి ఇంకా సేవ చేసే అవకాశం ఇవ్వాలి. మీరు ఈ 5 ఏళ్లే కాదు, మళ్ళీ 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యం ప్రజా పాలనే ఉండాలి తప్ప మళ్ళా కొడుకు, తండ్రి, అల్లుడు పాలన వస్తే మళ్ళీ ఇట్లా ఇటువంటి లిఫ్టులు మళ్ళీ బంద్ అవుతాయి. అందుకనే మీ అందరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, నమస్కారం. గౌరవనీయులు, ఈనాటి నీటిపారుదల శాఖ బాధ్యతలు తీసుకొని